సోదరా కటకాట పాప సంకటమో బాపుట కింద ఎటులో చీకటిని సోదరా కటకాట పాప సంకటమో బాపుట కింద ఎటులో చీతివి సోదరా ఎంతో కఠిన హృదయమైన అటు చూచి తరాచిన కరిగిపోవును సోదరా ఎంతో కఠిన హృదయమైన అటు చూచి తరాచిన కరిగిపోవును సోదరా పంచగాయములోనే నించి తలచిన వంచన ఇది సోదరా పంచగాయములోనే నించి తలచిన వంచన ఇది సోదరా నో వంచించు సైతాను వలనుండి గావత నుంచి పొందెను సోదరా నన్ను వంచించు సైతాను వలనుండి గావత నుంచి పొందెను సోదరా మరణమైనప్పుడు ధరణి వనికెను గుడి తెరచినిగేను సోదరా మరణమైనప్పుడు ధరణి వనికెను గుడి తెరచినిగేను సోదరా గిరులు బండలు బద్ద లాగే సమాధులు తెరువబడెను సోదరా గిరులు బండలు బద్ద లాగే సమాధులు తెరువబడెను సోదరా యేసు క్రీస్తుని సిలువ ఎప్పుడు ధ్యానము చేయు మాసతోను సోదరా మన దోషంబు నెడబాపు ఈ సంతాప మరణ వ్యాసంబోచే సోదరా మన దోషంబు నెడబాపు నీ సంతాప మరణ వ్యాసంబోచే సో
సమాధానమును కలిగి మనస్సును నిబ్బరము చేసుకుని ఏ విధమైన ఆలోచనలు మనస్సులోనికి రానియక ప్రభును మాత్రమే చూద్దాము. యేసును చూచుచున్న స్నానికుడైన యోహాను ప్రభును చూస్తూ అంటున్నాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లోక పాపములన్నీ మోసుకుని పోయే గొర్రెపిల్ల. యేసు ప్రభును చూడగానే ప్రభును గొర్రెపిల్ల అంటున్నాడు. ఆయనను గూర్చి బైబిల్లో వ్రాయబడిన ఆయన గొర్రెపిల్లగానే మనకు కనబడుచున్నాడు. ఏదైనా వనములో ఆది మానవులైన ఆదాము అవ్వలు దేవుడిచ్చిన మహిమ వస్త్రములను కోల్పోయి ఎంతో విచారముతో ఉండగా వస్త్రములు లేని దిగంబరులుగా వారంటున్నారు కదా, నీ స్వరము వినినప్పుడు మేము దిగంబరులముగా ఉన్నాము. అయితే వారిని దిగంబరులుగా ఉంచలేదు గాని మొదటిగా మహిమనే వస్త్రముగా ధరించిన వారు, దేవుని మహిమ వస్త్రములను ధరించిన వారే దేవుని ఆజ్ఞ మీరినందున ఆ వస్త్రములను కోల్పోయారు. కోల్పోయిన వారు విచారములో ఉండగా ప్రేమామయుడైన దేవుడే వారిని అలాగే విడిచిపెట్టలేదు. బైబిల్లో మనం చూస్తున్నాము కదా, ఆదాము అవ్వలైన వారికి చర్మపు చొక్కాయులను దేవుడు తొలగించారు. చర్మపు చొక్కాయులు అనగా అక్కడ ఒక వధ జరిగినది, అక్కడ గొర్రెపిల్ల వధింపబడినది. వధింపబడిన గొర్రెపిల్ల యొక్క చర్మమునే ఆదాము అవ్వలైన వారికి వస్త్రములుగా ధరించబడినట్లుగా వాక్యమును బట్టి చూడగలము. అందుకే ఆదిలో వధింపబడిన గొర్రెపిల్ల, అనాదిలోనే నియమింపబడిన గొర్రెపిల్ల అని భక్తులు పాడినట్లుగా అనాదిలోనే ఉన్న గొర్రెపిల్ల ఆదిలో ఆదాము అవ్వల వస్త్రధారణ కొరకు, చర్మపు వస్త్రములు ధరింప చేయడానికి కొరకు వధింపబడిన గొర్రెపిల్ల. ఇస్సాకునకు బదులుగా వధింపబడిన గొర్రెపిల్ల. అబ్రహాముతో దేవుడు మాట్లాడుచు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని తీసుకొని రమ్ము అన్నారు. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని తీసుకుని వచ్చి నేను చూపించుచున్న పర్వతములలో మోరియా దేశములో ఒక పర్వతం మీద, మోరియా పర్వతం మీద అర్పించుము అన్నారు. దేవుని ఆజ్ఞకు విధేయుడైన అబ్రహాము తన కుమారుని బలివ్వడానికి వెళ్ళాడు. బలి కొరకై అంత సిద్ధము చేసి కుమారుని కాళ్ళు చేతులు కట్టివేసి బలిపీఠం మీద పరుండబెట్టి వధించుటకు సిద్ధమైన అబ్రహాముతో దేవుడు మాట్లాడుచు, అబ్రహామా ఆగు, నీకు ఒక్కడైన నీ కుమారుని ఏమీ చేయకుము అని అబ్రహామును ఆపు చేసిన తర్వాత అబ్రహాము తిరిగి చూడగా ఒక పొట్టేలు కనబడుచున్నది. అరణ్యములో పొట్టేలు ఎక్కడి నుండి వచ్చినది? అప్పటికప్పుడే ఎక్కడి నుండి వచ్చింది?
అది పొట్టేలుగానే మనకు కనబడుతుంది కానీ అక్కడ ఇస్సాకునకు బదులుగా బలి అయిపోయిన గొర్రె పిల్ల. అందుకే యోహాను అంటున్నాడు, గొర్రె పిల్ల లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఇస్సాకునకు బదులుగా ఆ బలిపీఠము మీద వధింపబడిన గొర్రె పిల్ల. యెషయా ప్రవక్త కూడా వ్రాస్తూ ఉన్నాడు, ఆయనను గూర్చి ఏమని వ్రాయించు ఉన్నాడు, ఆయన ఇంకా భూమి మీద జన్మింపక మునిపే ఆయన మరణమును గూర్చి యెషయా ప్రవక్తకు దేవుని ఆత్మ అందించిన మాటలు వ్రాస్తూ, వదకు తేబడిన గొర్రె పిల్ల, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనముగా ఉన్నట్లు మౌని అయిన గొర్రె పిల్ల. మౌని అయిపోయింది గొర్రె పిల్ల. నిజమే, మనకు కొంతమంది తీసిన సినిమా అందులో ప్రభు అరిచినట్లుగా మనకు కనబడుతుంది కానీ బైబిల్ని బట్టి చూస్తే ఆయన మౌనముగానే ఉన్నాడు. అందుకే పొంతుకు నాతో అంటున్నాడు, నువ్వు నోరు తెరవవా, నీవు మాట్లాడు, నీవు మాట్లాడితే నిన్ను విడిపిస్తాను, నీవు సమాధానము చెబితే నిన్ను విడిపిస్తాను అంటున్నాడు. ఆయన ఒక్క మాటకైనను బదులు చెప్పలేదు. ఎందుకంటే ఈ గొర్రె పిల్ల ఎవరు అంటే మౌనముగా ఉన్న గొర్రె. చేతులకు సంఖ్యలు వేసిన నన్నెందుకు బంధించుచున్నారు అని మాట్లాడని గొర్రె పిల్ల. మనమైతే ఏ తప్పు చేయకుండా మనల్ని వచ్చి పోలీసు వారు బంధిస్తే, సంఖ్యలు వేస్తే ఏమంటాం మనం? నేనే తప్పు చేశానని, ఎందుకు నీవు నన్ను పట్టుకున్నావు అని అడుగుతాము. మౌనముగా చేతులకు సంఖ్యలు వేసినా మౌనముగానే ఉన్నారు. లాక్కొని వెళ్ళి కోర్టులో నిలబెట్టినా, లేనిపోని నిందలు వేయించున్నా, ఆయన చేయని నేరములన్నీ ఆయన మీద వేయించున్నా మౌనముగానే ఉన్నారు. వదకు తేబడిన గొర్రె పిల్ల, బొచ్చు కత్తిరించు వాని ఎదుట మౌనముగా ఉన్నట్లు ఉన్న గొర్రె పిల్ల వలె మౌనముగా ఉన్నా. చేతులకు సంఖ్యలు వేసిన, కోర్టులో నిలబెట్టిన, లేనిపోని నిందలు వేసిన, ముఖం మీద ఉమ్ములు వేసిన, అరచేతులతో చరచిన, తలకు ముల కిరీటం పెట్టి తల మీద ఒక రెల్లు తీసుకుని, కర్ర తీసుకుని గట్టిగా తల మీద కొట్టిన 39 కొరడా దెబ్బలు, చావు దెబ్బలు. మనమైతే ఒక దెబ్బకి చచ్చిపోతాము. 5 గాళపు ముళ్ళులు కలిగిన కొరడా దెబ్బలతో ఆయన వీపంతా తిన్నబడింది. మౌనముగానే ఉన్నారు. ఎంత బాధనో అంత మౌనముగానే. శ్రమను చూసి మనము నేర్చుకోవలసినది, మనకు ఎన్ని శ్రమలు ఉన్నా, ఎంతమంది మనల్ని బాధ పెట్టినా, ఎంతమంది మనల్ని ఏమన్నా మౌనముగానే సమాధానం చెప్పాలి. అది ప్రభు మనకు సిలువలో నేర్పించినది. మౌనములోనే విజయమున్నది. మౌనమే. అందుకే తండ్రి గారు పాడుచు, కొట్టినను మరలా వారిని కొట్టడాయను, తిట్టినను మరలా వారిని తిట్టడాయను. తిట్టిన వారిని తిట్టలేదు, కొట్టిన వారిని కొట్టలేదు. ఆయన భుజం మీద మొయ్యలేని భారం వేసిన కలుషాత్మోలో కర్రా సిలువాని పై మోపా అలసిపోయి యుంటివా. అటు
అట్లు అలసిపోయిన మోయా అని చెప్పకుంటి అది మూడవ సిలువాయేనా. అప్పటికి అలసిపోయారు ప్రభు. వారు పెట్టిన హింసకు రాత్రంతా నిద్ర లేదు. మనం గంట సేపు నిద్ర మేలుకోవడానికి ఎంత ఇబ్బంది పడిపోతామో రాత్రంతా నిద్ర లేదు. ఆ రాత్రే కాదు కానీ భూమి మీద ఉన్న దినములలో ఆయన ఏ రాత్రి నిద్రించలేదు. ప్రతి రాత్రి ఏకాంతముగా కొండ మీదికి వెళ్ళి రాత్రంతా ప్రార్థన, ఉదయమంతా సేవ, ఉదయమంతా సంచారము చేయించు దేశ దేశాలకు ప్రయాణము చేసి సువార్త చేశారు. నిద్రపోలేదు ప్రభు, నిద్రపోలేదు ఆయన. 5 కోట్లలో ఆయన నిద్రపోనివ్వలేదు. 5 కోట్లు తిప్పే లోపు తెల్లవారిపోయింది. అలసిపోయారు. గాయములను బట్టి, దెబ్బలను బట్టి, రక్తమంతా కారిపోవడను బట్టి ఆయన చాలా అలసటలో ఉన్నారు. అంతట అలసటలో ఉన్న ప్రభు భుజం మీద మొయ్యలేని సిలువ భారమును పెట్టగా అయ్యగారు అంటున్నారు, కలుషాత్ములు, ఆ కలుషాత్ములే కర్ర సిలువను భుజం మీద మోపగా అలసిపోయింటివా యేసయ్యా? అట్లు అలసిపోయినా మోయనని చెప్పలేదయ్యా. నేను మోయలేను, నాకు చాలా భారముగా ఉన్నది, చాలా అలసటగా ఉన్నది, నా కళ్ళు తిరిగిపోతున్నాయి అని అనలేదు ఆయన. భుజం మీద వేసుకున్నాడు. పలుమార్లు కళ్ళు తిరిగిపోతున్నాయి. కింద పడిపోయాడు, సిలువ మీద పడిపోయినది. మోయనని చెప్పలేదు. పలుకారు దేహంబు పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో, పాలుకారు దేహంబు పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో, నాట్యమాడినాయి నడి వీధిలు నడిపాయి, నాట్యమాడినాయి నడి వీధిలు నడిపాయి, నోరు తెరువలేదాయ ప్రేమా, బదులు పలుకలేదాయ ప్రేమా, నోరు తెరువలేదాయ ప్రేమా, బదులు పలుకలేదాయ ప్రేమా. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. చేతులెత్తి అందరూ మోకరించి ఒక్కసారి సిలువను చూస్తూ మౌనముగా, నోరు తెరువలేదాయ ప్రేమా, బదులు పలుకలేదాయ ప్రేమా, చిల్లుమని కొట్టింది ఒకరు, తన మోము పైన ఊసింది మరి ఒకరు, చిల్లుమని కొట్టింది ఒకరు, తన మోము పైన ఊసింది మరి ఒకరు. పంతులాడినారు, మాదలు పరిచారు, పంతులాడి
మాడినారు, మాదలు పరిచారు, నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ, నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఇది నీ కోసమే, నా కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర, వెనుక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు, వెనుక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు. గేలి చేసినారు, పరిహాసమాడినారు, గేలి చేసినారు, పరిహాసమాడినారు, నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ, నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. నోరు తెరవలేదు, ఎంత శ్రమైనా నోరు తెరవలేదు, ఒక మాట కూడా అనలేదు. మనల్ని అయితే ఒక మాట అంటే మేమెందుకు పడాలి అంటాము. ఎంత బాధపరిచారు, పరిహాసమాడారు, ఎగతాళి చేశారు, కాళ్ళతో తన్నారు, ముఖం మీద ఉమ్ములేశారు. ఎన్ని చేసినా మౌనముగా ఉన్న గొర్రె పిల్ల అని వ్రాయబడింది కదా. మౌనముగానే ఉన్నారు. ఎంత ఓర్పు, ఎంత ఓర్పు, ఎంత సహనం, ఎంత ఓర్పు కనబడుచున్నది మన ప్రభులో. మనకు సిలువే కనబడుతుంది, సిలువలో యేసు కనబడుతున్నాడు. కానీ ఆ సిలువను గూర్చి ధ్యానము చేస్తే ఎంత ఉన్నదో, ఆ గొర్రె పిల్లలో ఎంత ఓర్పు ఉన్నదో. రక్తమంతా కారిపోయినా వధించుచున్నా నిజమే, గొర్రె పిల్లను గొంతు కోసేటప్పుడు అరవదు, మౌనముగానే ఉంటుంది. కసాయివాడు, కటికవాడు తన గొంతు కోస్తున్నాడని తెలిసిన గొర్రె ఏ రీతిగా మౌనముగా ఉంటుందో, సిలువలో ఆయన మౌనముగానే ఉన్నాడు. ఎంత శ్రమ పెట్టినా ఆ కొండ మీదికి తీసుకుని వెళ్ళి 2 చేతులలో మేకులు కొట్టి, 2 పాదములలో మేకు కొట్టి సిలువకు వేలాడదీసిన మౌనముగానే ఉన్నాడు. ప్రపంచానికి అవసరమైన 7 మాటలు పలికారు కానీ ఇక వేరే మాటలేవి పలకలేదు. ఆయన కొట్టిన వారిని నన్నెందుకు కొడుతున్నారు అనలేదు, కొట్టినప్పుడు అరవలేదు. మనమైతే ఒక దెబ్బ కొడు దెబ్బ అంటాము, అయ్యో అంటాము, అబ్బా అంటాము. ఒక్క మాట కూడా ఆయన మౌనముగానే ఉన్నారు. మౌనముగా ఉన్న గొర్రె పిల్ల. అంత మాత్రమే కాదు, మౌనముగానే లోక పాపములన్నీ మోసుకొని పోయిన గొర్రె పిల్ల. యోహాను గారు అన్నట్లుగా, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల.
సిలువనే మోసుకుని వెళ్ళింది ఈ గొర్రె పిల్ల అని అనుకుంటున్నాము. కానీ లోక పాపములు, ఆదాము మొదలుకొని లోకాంత వరకు ఉన్న మానవులందరి పాపములు ఆయన మీదే వేసుకుంది. అందుకే పాప భారం ఎల్లమోసి బరువు దించి వేసినావు, వ్యాధి భారం ఎల్లమోసి వ్యాధి దించి వేసినావు, శిక్ష భారం ఎల్లమోసి శిక్ష దించి వేసినావు. రక్షగా నా వందనాలు అని దైవజనుడు పాడినట్లుగా భుజం మీద సిలువే కనబడుతుంది, కానీ అందులో 3 భారాలు ప్రధానముగా కనబడుతున్నాయి. పాపమనే భారము, శిక్ష అనే భారము, మానవుని యొక్క వ్యాధులు అనే భారము. ఈ భారాలన్నీ ఆయన మీద వేసుకుని ఆ కల్వరి కొండ మీదికి మోసుకుని వెళ్ళాం. మనకు లేదిక శిక్ష, మనకు లేదిక భారము, మన భారములన్నీ ఆయన మీద వేసుకున్నాడు. అందుకే మన బ్రతుకు భారము లేని బ్రతుకు అయిపోయింది. మన శిక్షను ఆయన భరించాడు, అందుకే మనకు శిక్ష లేదు. మన రోగములను ఆయన భరించాడు, అందుకే రోగం వచ్చినా స్వస్థత పొందొచ్చు, స్వస్థత ఆరోగ్యముతో మనం ముందుకు వెళ్ళగలుగుతున్నాం. ఇదంతా ఆయన మోసాడు. ఇక ప్రకటన గ్రంథంలోనికి వస్తే వధింపబడిన గొర్రె పిల్ల, అనేక జనులను కొన్న గొర్రె పిల్ల, కొనుక్కున్న గొర్రె పిల్ల, ప్రతి భాషలో నుండి, ప్రతి ఒక్క జనములో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ కొనుక్కుంది ఆ గొర్రె పిల్ల. ఎలా కొన్నది? రక్తమిచ్చి, ప్రాణమిచ్చి కొన్న గొర్రె పిల్ల. ఆయన వైపు చూస్తూ ఎంతగా మన కొరకు త్యాగం చేసిన గొర్రె పిల్లకు ఒకసారి చేతులెత్తి స్తోత్రము చేసి మౌన ధ్యానంలో వెళదాం. అందరూ చేతులెత్తి స్తోత్రములు తండ్రి, వందనములు తండ్రి, ఉన్నతులు తండ్రి, నమస్కారములు. సకల ప్రజల నిమిత్తమై, లోకము నిమిత్తమై మా కొరకై బలి అయిపోయిన గొర్రె పిల్లవై ఉన్న దేవా, మీకే స్తోత్రములు. అనాది దేవా స్తోత్రములు, అనంత దేవా స్తోత్రములు, త్రైక దేవా స్తోత్రములు, త్రియేక దేవా స్తోత్రములు, నిత్యమయున తండ్రి స్తోత్రములు, స్తుతులకు పాత్రుడా స్తోత్రములు, ఆరాధనకు పాత్రుడా స్తోత్రములు. నమ్మదగిన దేవా, నీతి కలిగిన దేవా, నిందారహితుడా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు. మాకై సిలువలో బలి అయిపోవచ్చున దేవా, క్రొవ్వొత్తి వలె కరిగిపోవచ్చున దేవా, స్తోత్రములు, వందనములు. నుతులు ప్రణతులు మంగళ హారతులు, స్తోత్రములు, 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 స్తోత్రములు. స్తుతి 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 స్తుతి. స్తోత్రం 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 స్తోత్రములు 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 స్తోత్రములు. స్తుతులు 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 స్తుతులు. వందనములు వందనములు వందనములు. నుతులు నుతులు నుతులు. ప్రణతులు 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 ప్రణతులు. స్తోత్రములు 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 స్తోత్రములు. వందనములు వందనములు. నుతులు నుతులు. స్తుతి 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 దేవ 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 స్తుతి దేవ. స్తోత్రములు నాయన, వందనములు తండ్రి, మీకే స్తోత్రములు, మీకే స్తోత్రములు.
గొర్రె పిల్లవైన దేవా మీకే స్తోత్రములు. నాకై సర్వలోకానికై నైనా తండ్రి నీ రక్తమును కాచి నీ ప్రాణమును పెట్టి సిలువలో నలుగుగొట్టబడి సిలువకు అంటుకొట్టబడి దూషింపబడి ద్వేషింపబడి నాకై నలిగిపోవచ్చున దేవా నీకు స్తోత్రములు 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 స్తుతులు 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 సర్వమానవాళికై 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 బలి అయిపోవచ్చున్న ఓ దేవా మీకు స్తోత్రములు మీకు స్తోత్రములు మీకు స్తోత్రములు మీకు స్తోత్రములు మీకు స్తోత్రములు మీకు నుత్తులు మంగళ హారతులు స్తోత్రం 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 స్తోత్రము స్తోత్రములు నాయనా. అందరూ మోకరించి చెప్పండి, దేవా నాకు కనబడుము, నాతో మాట్లాడుము. దేవా అందరికీ కనబడుము, అందరితో మాట్లాడుము. కొద్ది నిమిషాలు మౌన ధ్యానం. ఎవరు శబ్దము చేయవద్దు, కళ్ళు తెరవద్దు, మోకాళ్ళు తెరవద్దు. పట్టుదలతో ఇంతవరకు సిలువను ఆ గొర్రెపిల్ల యొక్క ధ్యానమును చేసుకున్నాం కదా. ఆ గొర్రెపిల్ల వైపు చూద్దాం. యోహాను పద్మాసు లంకలో ఉన్నాడు. పరలోకములో ఉన్న గొర్రెపిల్ల, వధింపబడిన గొర్రెపిల్ల అని ఆయన ధ్యానములో చూచాడు. పద్మాసులో నుండి పరలోకములో ఉన్న ఆ గొర్రెపిల్లను చూచినట్లుగా మనము కూడా వధింపబడిన, మన కొరకు వధింపబడిన గొర్రెపిల్ల వైపు చూస్తూ మౌనముగా దేవుని వైపు చూద్దాం.